మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ఇవ్వలేదు అని పోయి అక్కడ పోయి చెప్పడం. మళ్ళీ మీ దగ్గర వెంకటేష్ గారు అంటే మీరు కూడా గతంలో గిరిజన శక్తి సంస్థ పెట్టి కొంత పనిచేశారు, విద్యార్థి నాయకులు కూడా పనిచేశారు. ఈ ఘటనలో మీ ఆలోచన కానీ మీ విశ్లేషణ కానీ ముందుగా ఈ డిబేటు బిగ్ టీవీ ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ డిబేట్కు ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ సీనన్న గారికి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు ఎంపీ గారు బలరాం నాయక్ అన్న గారు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, ట్రైకార్ మాజీ చైర్మన్ రామచంద్రన్న గారికి నేను ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, గిరిజన శక్తిగా మేము గత 15 ఏళ్లుగా గిరిజన సమస్యలపై పోరాటం చేస్తున్నాం. చేసే క్రమంలో ట్రైబల్ రిజర్వేషన్, తండాల పంచాయతీ, అలాగే పోడు భూములకు పట్టాలు, అలాగే ట్రైబల్ యూనివర్సిటీ గురించి పోరాటం చేసే క్రమంలో ఎన్నడూ ఈ టీఆర్ఎస్ పార్టీ ఈరోజున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మానవ హక్కుల కమిషన్ కానీ, మహిళా హక్కులు కానీ, ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ, తెలంగాణ నేషనల్ ఎస్టీ కమిషన్ కానీ గుర్తుకు రాలే. కానీ మొట్టమొదటిసారి సత్యవతి రాథోడ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, ఆమె ఉన్నప్పుడు ప్రీతి అనే బిడ్డ చచ్చిపోయినప్పుడు ఆమె గుర్తుకు రాలే, చైత్ర అనే బిడ్డ 6 ఏళ్ల పసిపాప చనిపోయినప్పుడు ఆమె గుర్తుకు రాలే, పోడు భూముల పేరు మీద అనేకమైనటువంటి మా ఇల్లందు, మా అశ్వరావుపేట, మహబూబాద్ కాన్స్టిట్యున్సీలో వందలాది మా బలరాం నాయక్ అన్న విలేజ్లలో పోడు భూముల గురించి, ఇల్లందు, కొత్తగూడెం, టేకులపల్లి వరుసగా చెప్పుకుంటూ వస్తే 1 గంట సేపు చెప్తా. పోడు భూముల పట్టాల గురించి రైతులు కొట్లాడితే బేడీలు వేసిర్రు, మిర్చి అమ్ముడు పోతలేదు కొనుక్కోండి అంటే బేడీలు వేసిర్రు. ఇవాళ మా ఉట్నూరు, ఆదిలాబాద్, గుడి హత్నూరు ప్రాంతంలో ఆదిలాబాద్ ఆదివాసీ బిడ్డల్ని బేడీలు వేసినప్పుడు గుర్తుకు రాలే, హైదరాబాద్లో మొత్తం బస్తీలలో చనిపోతే గుర్తుకు రాలే, ఆడబిడ్డలపైన అనేకమైన సంఘటనలు జరిగినప్పుడు ఒక సుజాతాబాయి, ఒక బుజ్జిబాయి, అమ్ములుబాయి చిన్న పిల్లల్ని మానభంగాలు చేసి చంపేసినప్పుడు ఈ సత్యవతి రాథోడ్ గారికి గుర్తుకు రాలే. హరిప్రియ గారు మాజీ ఎమ్మెల్యే గారికి, మాజీ మంత్రి గారికి, మాజీ ఎంపీ కవిత గారికి ఈరోజు ఢిల్లీ గుర్తుకొచ్చిందా అని అడుగుతా ఉన్నాం. మేము గిరిజన శక్తి తరఫున ఆ రోజు అక్క పోడు భూములకు సంబంధించి ఇస్తలేరంటే నాదేం లేదు, దొరగారు నిర్ణయిస్తారని మాట్లాడిన సత్యవతి అక్క, హరిప్రియ అక్క గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కవిత గారికి ఈరోజు కూడా మెడికల్ కాలేజ్ పేరిట రవి అనే ఓ పేద బిడ్డ మహబూబాద్లో ఇవాళ మేము భూములు ఇవ్వమనంటే ఆయనను ఎవరు చంపేసిరో ఇవాళ దాకా తెలియదు. పోడు భూముల గురించి ధర్నాలు చేస్తే ఖమ్మంలో అనేక మంది మా లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు కనబడకుండా పోయారు. ఇంత జరిగినప్పుడు ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఈ సంఘటనలు గుర్తురాలి. అరే గుర్రం పోడులో 400 ఎకరాల సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీద హుజూర్ నగర్ నియోజకవర్గంలో పేద గిరిజన రైతులు కొట్టాడితే ఘోరాతి ఘోరంగా అరెస్ట్ చేసిరు. ఇవాళ అమాయకపు గిరిజనులను కోడంగల్ ప్రాంతంలో సీఎం గారి సొంత కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేసి ఇండస్ట్రియల్ పార్కు పెట్టి ఇలా ఇండస్ట్రియల్ కారిడార్గా చేసి అక్కడ నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులకు ఉపాధి కల్పించాలని ఒక మంచి ఆలోచనతో చేస్తే భూములకు సంబంధించి కలెక్టర్ గారు వచ్చారు. వారు డిమాండ్ పెడుతున్నారు. గత 4-5 నెలలుగా వాళ్ళు ఏం డిమాండ్ పెడుతున్నారు? మాకు భూమికి భూమి ఇవ్వండి, మాకు ఉద్యోగాలు, జీవనోపాధి కల్పించండి, మాకు ఆర్థికంగా మా పరిస్థితి మేము ఎట్లా బతకాలని అరకొర భూములు చేసుకునే రైతులు అడుగుతున్నారు. కలెక్టర్ గారు పోయారు, వాళ్ళు అడుగుదామని వచ్చారు. కానీ ఇవాళ 42 సార్లు ఫోన్ చేసి మాట్లాడిన నరేందర్ రెడ్డి గారు ఆయన పాత్రధారి అయితే ఆయన అనుకున్నది కేటీఆర్ సూత్రధారి. మరి ఆయన సురేష్ అనేటువంటి యువకుడికి అసలు భూమి లేదు, ఆ ఊరు కాదు, ఆయన ఎట్లా వస్తాడు? ఆయనకు నరేందర్ రెడ్డి అనే వ్యక్తి జడ్పీటీసీ టికెట్ ఇస్తామని చెప్పి ఉసిగొలిపి ఆయనతో మొత్తం చేసి భూమి లేని 28 మంది వచ్చి అక్కడ వచ్చి దాడి చేపించి అమాయపు గిరిజనులను ఇలా ఉసిగొలిపి వాళ్ళ పేద బిడ్డలపైన ఇవాళ గిరిజనుల భుజాలపైన తుపాకులు పెట్టి లబ్ధి పొందాలని, ప్రయోజనం పొందాలని టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తూ ఉన్నది. ఆ కుట్రల గురించి మాట్లాడరు. ఇవాళ మా గిరిజనులు అమాయకులండి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో గిరిజనుల పాత్ర మా సీతారాం నాయక్ సార్కి తెలుసు, రామచంద్ర నాయక్ అన్న గారికి తెలుసు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భోజ్యా నాయక్, ప్రవీణ్ నాయక్ అనేక మంది గిరిజన బిడ్డలు ఉద్యోగాల కోసం ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తాయని పోరాటం చేశారు. జాటో ఠాను నాయక్ గారు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయుధం పట్టుకొని నడిచి ఉద్యమంలో ముందు నడిచిన చరిత్ర. అటువంటి గిరిజనులను ఇలా అధికారులపైన దాడి చేసినట్టుగా చిత్రీకరిస్తున్నారు. ఇవాళ గిరిజనులు అటువంటి వాళ్ళు కాదు. ఇవాళ గిరిజనుని వెనుకున్నది నరేందర్ రెడ్డి, ఆయన గూండాలు ఉన్నారు. ఆయన ఎవరికి డబ్బులు ఇచ్చిండు, ఎవరికి తాపిచ్చిండు, ఎవరిని మోసం చేసిండో నరేందర్ రెడ్డి, కేటీఆర్ సంబంధించినటువంటి దర్యాప్తు జరిగి మొత్తం బయటికి రావాలి. లేకుంటే ఇవాళ గిరిజనులను అమాయకులను బలి చేసే పరిస్థితి.